హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎందుకు అంత హైలైట్ ఉంది అది అందరైతే చాలా మందికి అంటే చాలా మందికి అంటే కొంతమందికి ఉన్న డౌట్ అన్నట్టు, ప్రిన్స్ కట్ ఎందుకు అంత హైలైట్ ఉంది అని. నిజంగా చెప్పాలంటే ప్రిన్స్ కట్ నిజంగానే హైలైట్. దానికి అమౌంట్ డిఫరెంట్ ఉంటుంది, స్టిచ్చింగ్ చేసే దాంట్లో కటింగ్ డిఫరెంట్ ఉంటుంది. చూడ్డానికి నార్మల్ బ్లౌజ్ లా ఉన్నా కూడా దాని రేంజే వేరు అని చెప్పేసి చెప్పొచ్చు. బోట్ నెక్ ఇవంటే ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అలా అలా ఉంటాయి, కొన్నిసార్లు అలా వెళ్ళిపోతూ ఉంటాయి మోడల్స్ అని. ప్రిన్స్ కట్ అయితే నిజంగా చెప్పాలంటే దానికి అంత క్యూట్ ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారేమో నాకైతే తెలియదు. కాకపోతే చాలా స్పెషల్ అండి, చాలా మందికి నచ్చుతుంది. అదేవిధంగా ఎవరు వేసుకున్నా ఫిట్ అయిపోతుంది. అదే ప్రిన్స్ కట్కున్న వాల్యూ అని చెప్పేసి చెప్పచ్చు. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎవరు వేసుకుంటే బాగుంటుంది అనేది కొన్ని చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నట్టు. అలా అని ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు అనేది ఏది లేదు, ఎవరైనా వేసుకోవచ్చు. బట్ ఎవరికి ఫిట్ అవుతుంది ఆ విషయం అయితే చెప్తాను. అది కూడా అందరికీ ఫిట్ అవుతుంది లేదు అని కాదు, కాకపోతే కొంతమందికి ఇంకా అద్దినట్టు ఉంటుంది అన్నట్టు బ్లౌజు. అండ్ ఇప్పుడు కాలేజ్ పిల్లలు అండ్ అదేవిధంగా టీనేజ్ అమ్మాయిలకు చాలా బాగుంటుంది అన్నట్టు ప్రిన్స్ కట్ ఎందుకు వేసుకోవాలి టీనేజ్ పిల్లలు, అదే కాలేజ్ పిల్లలు అండ్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఎందుకు వేసుకోవాలి అనుకుంటే, వన్ సైడ్ పళ్ళు ఎవరైతే వేసుకుంటాము అనుకుంటున్నారో వాళ్ళకైతే ప్రిన్స్ కట్ చాలా బెటర్ అని చెప్పేసి చెప్తాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు మన పాత బ్లౌజ్ అంటే క్రాస్ కటింగ్ బ్లౌజులు ఉంటాయి చూడండి, వీటికి కప్స్ లాగా వీటికి రాదన్నట్టు. అందుకని చెప్పేసి అవి కప్స్ లాగా మనకు వన్ సైడ్ పళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ వైపున ఇట్లా షేప్ లాగా కనిపిస్తుంది. అలా మనకు వన్ సైడ్ పళ్ళు వేసుకున్నప్పుడు అలా కనిపిస్తే అస్సలు నచ్చదు అన్నట్టు. అందుకని చెప్పేసి మనం ప్రిన్స్ కట్కి వెళ్ళిపోతే బెటర్. ఇంకా జార్జెట్ శారీస్, కొన్ని ప్లెయిన్ శారీస్కి అలా మనం మాత్రం ప్రిన్స్ కట్కి వెళ్తేనే బెటర్ అండి. ఎవరైనా సరే ప్రిన్స్ కట్ కుట్టించుకుంటే బెటర్. అలా ప్రిన్స్ కట్ కుట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రంట్ వైపున ఇట్లా షేప్ కనిపించడం కానీ, ఇట్లా కప్స్ లాగా కనిపించడం కానీ, లేదు అంటే లోపల మనకు డాట్స్ వేస్తాం కదా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి, డాట్స్ కూడా మనకు క్లియర్గా బయట కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అవి కనిపించకుండా ఉంటాయి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది వేసుకుంటే. అదేవిధంగా ప్రిన్స్ కట్కి మనకు రౌండ్ నెక్ వేసుకోవచ్చు, వెనకాల డ్రాప్స్ వేసుకోవచ్చు, ఎలాంటి నెక్ అయినా వేసుకోవచ్చు, అది మన చాయిస్. కాకపోతే ఫ్రంట్ వైపున మనకు అంటే కప్పు లాగా అట్లా కనిపించదు. కొంతమంది కప్స్ పెట్టించుకుంటారు, కొంతమందికి నచ్చదు. కాకపోతే కప్స్ పెట్టకపోయినా ఏమీ కాదు, కానీ మన డాట్స్ అండ్ అలా ఏది ఉండదు అన్నట్టు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి. అందుకని చెప్పేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే చాలా మందికి ఇష్టం. అందుకని చెప్పేసి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో అయితే నిజంగా చెప్పాలంటే మన దగ్గరకు వచ్చేటి ఎక్కువ బ్లౌజులు ప్రిన్స్ కట్ బ్లౌజులే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చెప్తున్నాను కదా, వన్ సైడ్ పళ్ళు వేసుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకే, కొంచెం పలిచటి అంటే కొంచెం జార్జెట్ శారీస్ ఉన్నా అలాంటి వాటికి చాలా బాగుంటుంది అని చెప్పేసి. మన కప్స్ బ్లౌజ్ వేసుకుంటే క్లియర్గా అట్లా తెలుస్తుంది అండ్ షేప్ కనిపిస్తుంది, అంత గలీజ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మీరు కూడా ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీలో కూడా ఎంతమందికి ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం వచ్చు మన వీడియో చూస్తున్న వాళ్ళలో. అండ్ అదేవిధంగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఒక వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ అలాగే కటింగ్ వీడియో కూడా పెడతాను. అండ్ అందరికీ యూజ్ కావాలనేదే నా ప్రయత్నం అన్నట్టు. అంటే మన క్రాస్ బ్లౌజులు కుట్టడం కంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే షేప్స్ పెద్దగా డాట్స్ వేయడం అలా ఏది ఉండదు అన్నట్టు. అందుకని చెప్పేసి జస్ట్ ఒకటి ప్రిన్స్ కట్ పార్ట్స్ మాత్రమే, 2 పార్ట్స్ ఉంటాయి ఫ్రంట్ వైపున, అదొకటి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ కూడా అంతే ఈజీ ఉంటుంది. అదేవిధంగా షేప్ పట్టీలు కూడా పెట్టచ్చు ప్రిన్స్ కట్ బ్లౌజ్కి. షేప్ పట్టీలు కూడా పెట్టచ్చు. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కూడా షేప్ పట్టి వేయచ్చు. కాకపోతే ఆ షేప్ పట్టి ఎవరికి వెయ్యాలనేది కూడా చెప్తాను నేను. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు అండ్ కొంచెం బాడీ హెవీగా ఉన్న వాళ్ళకు ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మాత్రం కంపల్సరీ ఫ్రంట్ వైపున షేప్ పట్టి అనేది వేయాలి. కాకపోతే షేప్ పట్టి అంటే మనం నార్మల్ బ్లౌజ్ లాగా అయితే ఉండదు, ఒకటే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వైపున
కొంతమంది అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకుంటారు, అది వాళ్ళ చాయిస్. అలా అయితే మనకు నార్మల్ బ్లౌజ్కి అయితే ఎలా మనం షేప్ పట్టీలు అటాచ్ చేస్తామో అలా చేసుకోవచ్చు. లేదు బ్యాక్ ఓపెన్ ఉంటే మాత్రం ఒకటే పట్టి షేప్ పట్టి అనేది అటాచ్ చేసేసుకోవాలి. అలా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ మీరు షేప్ పట్టి పెట్టండి, అప్పుడే మనకు ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదు అంటే ఫ్రంట్ వైపున దానికి గ్రిప్ పెద్దగా ఉండదు, అందుకని ఏమవుతుందంటే ఫ్రంట్ వైపున ఇటు పైకి లేవడం అలా అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు కనుక ప్రిన్స్ కట్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ బ్లౌజ్ కానీ కుడితే మాత్రం ఫ్రంట్ వైపున షేప్ పట్టి అనేది వేయండి, చాలా బాగా ఫిట్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నేను దాదాపుగా మనిషిని చూసే నేను ఏ మోడల్ కుడితే బాగుంటుంది అనేది చూజ్ చేసుకుంటాను అన్నట్టు. అండ్ ఇంకా మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇవి చెప్దాం కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఎక్కడ చూసిన ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఒకటి చాలా హైలైట్ ఉంది అందుకని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొన్ని చూపిస్తాను, బట్ ఒకటే మోడల్లో స్టిచ్చింగ్ చేశాను, డిఫరెంట్ ఏమీ లేదు. ఇది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజే విధంగా వస్తుంది అన్నట్టు. మనకి ఫ్రంట్ అయితే నార్మల్గానే ఉంటుందండి, బట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా వస్తుంది అన్నట్టు. పెద్దగా కప్స్ లాగా ఏం కనిపించదు, బట్ వేసుకుంటే మనకు మాత్రం ఆ షేప్ అని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏర్పడుతుంది మీకు ఇలా షేప్ వస్తుంది. కాకపోతే మన నార్మల్ బ్లౌజ్కి ఏంటంటే ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, ఇవి డాట్స్ మనం వన్ సైడ్ పళ్ళు వేసుకున్నప్పుడు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి అంటే మనకు నార్మల్ బ్లౌజ్ కంటే ఇట్లా ప్రింట్స్ కట్ బ్లౌజ్కి వెళ్తే బెటర్. ఇక్కడ చూడండి ఈ షేప్ ఒకటే వస్తుంది మనకి స్టిచ్చింగ్, ఈ ప్రింట్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టు ఈ షేప్ మాత్రమే వస్తుంది. అదే నార్మల్ బ్లౌజ్ అంతా ఇక్కడ డాట్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి వస్తుంది, అదే ఈ సంఖ కిందికి నుంచి వస్తుంది, ఇటు ఉక్స్ వైపు నుంచి కూడా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇక్కడ చూడండి ఇట్లా దీన్ని అయితే మనం ఫిట్ అయిపోతుంది అన్నట్టు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. చూసారు కదా. ఫ్రంట్ వైపున ఏ నెక్ వేసుకుంటారు అనేది మీ చాయిస్, అదేమీ లేదు. అండ్ రౌండ్ నెక్ వేసుకోవాలని ఏమీ లేదు, అలాగే ఏదన్నా వేసుకోవచ్చు మన చాయిస్. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి, ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేసాను అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను. కొంచెం నెక్ బ్రాడ్గా పెట్టుకుంటే ఇట్లా డోరీస్కి వెళ్ళిపోవడం బెటర్ అన్నట్టు, ఎందుకంటే షోల్డర్ జారుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను. అదే విధంగా పైపింగ్ కూడా ఇచ్చాను చూడండి, ఇక్కడ చూడండి ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసాను. అదే విధంగా నడుముకు కూడా పైపింగ్ ఇచ్చేసాను. ఇలా ఉంటుంది అన్నట్టు ప్రింట్స్ కట్ బ్లౌజు. ఇవన్నీ ప్రింట్స్ కట్ బ్లౌజేనండి. అండ్ హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వచ్చింది. అండ్ దీనికి కూడా నేను ఇక్కడ చూడండి పైపింగ్ ఇచ్చేసాను, బట్ పైపింగ్ ఇక్కడ వచ్చేసి నేను లోపల నుంచి లాక్ చేశాను అన్నట్టు, బయట నుంచి కాకుండా లోపల నుంచి లాక్ చేసేసాను. హ్యాండ్స్కి దాదాపుగా నేను లోపల నుంచి లాక్ చేస్తాను, ఇంకేమైనా డిజైన్ ఉంటే తప్ప లోపల బయట నుంచి అయితే లాక్ చేయను అన్నట్టు ఈ విధంగా. అదేవిధంగా సేమ్ ఈ బ్లౌజ్ కూడా ప్రింట్స్ కట్టే. ఈ బ్లౌజ్ ప్రింట్స్ కట్టే, కాకపోతే అండి దీనికి మనం షార్టిన్ మాత్రమే యూజ్ చేసాము, లైనింగ్ మాత్రం యూజ్ చేయలేదు. ఇక్కడ చూడండి లోపల షార్టిన్లో మళ్ళీ కొంతమంది షార్టిన్ పైన అంటే షైనింగ్, ఇది షైనింగ్ అనేది పోకూడదు అంటే కాటన్ పెడితే ఏంటంటే కొంచెం మనం వాష్ చేయగా ఏమవుతుందంటే కలర్ షేడ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కలర్ కొంచెం ఇది జార్జెట్ క్లాత్ అన్నట్టు, ఈ కలర్కి ఏం చేస్తారంటే ఇట్లా షార్టిన్ వేపించుకుంటారు. బట్ ఇంకా మనం లైనింగ్ వేస్తే బాగా మందంగా అవుతుంది, మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ ఒక షార్టిన్ మాత్రమే వేసుకున్నారు అన్నట్టు. ఈ విధంగా చూడండి దీనికి సెల్ఫ్ మాత్రమే పైపింగ్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వాళ్ళు అంటే బ్లౌజ్కి ఇట్లా వర్క్ వచ్చింది, బట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి ఈ విధంగా వర్క్ వచ్చింది హ్యాండ్స్కి, మొత్తం కట్ వర్క్ లాగా. అక్కడక్కడ చిన్నగా ఇట్లా మిర్రర్స్ వచ్చినాయి బ్లాక్తో, అంటే బ్లాక్ కలర్తో చుట్టూ గొలుసు కుట్టుతో ఈ విధంగా పై వైపున చిన్నగా మిర్రర్ అండ్ కింది వైపున చిన్నగా మిర్రర్తో ఈ విధంగా డిజైన్ ఇచ్చేసారు. అక్కడక్కడ చూడండి ఈ విధంగా రెండు వైపుల హ్యాండ్స్కి ఇలాగే వచ్చింది. అండ్ ఇది కూడా ప్రింట్స్ కట్టే. చెప్తున్నాను కదా, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకు ప్రింట్స్ కట్ అంటే చాలా ఇష్టపడుతున్నారు అన్నట్టు, అందుకని చెప్పేసి ఇట్లా ప్రింట్స్ కట్. ఇది కూడా ప్రింట్స్ కట్టే. ఈ షారీ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, సేమ్ అంటే షెల్ప్ అన్నట్టు. షారీ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే వచ్చింది, ఈ విధంగానే షారీ ఉంటుంది కాబట్టి ఎంత పలసగా ఉంటుందంటే ఈ క్లాత్. అందుకని చెప్పేసి ఈ మోడల్ బ్లౌజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు, ఎందుకంటే వన్ సైడ్ పళ్ళు వేసుకుంటే మనకు ఫ్రంట్ వైపున నీట్గా కనిపించాలి అని. బట్ ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నారు, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నారు. ఇంకా ప్రింట్స్ కట్ బ్లౌజ్ కండి బ్యాక్ నెక్ ఓపెన్ పెట్టించుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది ఇలాంటి ఈ క్లాత్కి. అదేవిధంగా ఇది ఒకటి బ్లాక్ కలర్, ఇది మల్టీగా చాలా వాటికి యూజ్ అయ్యేటట్టు ఈ విధంగా డిజైన్ చేశాను ఇలాగా. ఇది కూడా సేమ్, దీనికి కూడా షార్టిన్ పెట్టే కుట్టాము మనం. ఇక్కడ చూడండి దీంట్లో కూడా షార్టినే పెట్టాము, దీనికి మళ్ళీ కాటన్ లైనింగ్ ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ షార్టినే పెట్టేసాము అన్నట్టు ఈ విధంగా.
చూసారు కదా, ఇలా వస్తుంది. ఇది మొత్తం సీక్వెన్స్లో ఇట్లా చమ్కీల వర్క్ వచ్చిందండి. బ్లాక్ పైన ఇట్లా సీక్వెన్స్లో మొత్తం చమ్కీల వర్క్ వచ్చింది. ఇట్లా మెరుస్తుంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ ఇట్లా చమ్కీ వర్క్ వచ్చింది. అండ్ ఇది కూడా సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసాను. మనకు బ్లాక్ కదా, అన్నిటికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసాను అన్నట్టు. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా బాగుంది కదా, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇలా డిజైన్ చేయించుకోండి, మీ బ్లౌజులు చాలా బాగుంటాయి. ఇది కూడా ఒకటి చీర నుంచి, ఇది కూడా చాలా పలసటి క్లాత్ అండి, చాలా నీట్గా ఉంది. ఇది కూడా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీనికైతే నడుముకు పైపింగ్ ఇచ్చేసాను ఈ విధంగా. అండ్ నెక్కు కూడా సేమ్ ఇదే విధంగా పైపింగ్ అనేది ఇచ్చేసాను. హ్యాండ్స్కి చిన్నగా బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ ఏమో హ్యాండ్స్కి ఇచ్చేసి ఇక్కడ పైపింగ్ ఇచ్చేసాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసి ఈ ఫినిషింగ్ అనేది చేసేసాను బ్లౌజ్లో. కలర్ అయితే వేరే లెవెల్ ఉంది. కొన్ని కలర్స్ చాలా బాగుంటాయి. ఇలా కొంచెం పలసటి క్లాత్కి ఇట్లా నడుముకు కూడా మనం పైపింగ్ వేస్తే గ్రిప్ మంచిగా ఆగుతుంది అన్నట్టు. అండ్ మంచి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఒక బ్లౌజ్, ఇది కూడా చీర నుంచే బ్లౌజు. ఇలా ఉంది. ఈ బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజే, బట్ చిన్నగా ఇట్లా మన గోల్డ్ జరీలాగా వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను. దీనికైతే నేను దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను ఈ విధంగా. చూసారు కదా, ఇలా ఫ్రంట్ వైపు ఇలా నెక్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి కూడా లోపల నుంచి పైపింగ్ అనేది ఇచ్చేసాను. చూసారు కదా, ఇవన్నీ బ్లౌజులు ఇట్లా డిజైన్ చేసినాయి అన్నట్టు. అన్ని ప్రింట్స్ కట్ కుట్టిన బ్లౌజులే అన్నట్టు. ఈ విధంగా ప్రింట్స్ కట్కి అయితే మనం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ప్రింట్స్ కట్ వేసుకుంటే కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ప్రింట్స్ కట్ గురించి చాలామందికి ఉన్న డౌట్ కొంచెం చెప్పాలి. కొంతమంది కన్నా చాలామంది సిస్టర్స్ కూడా కామెంట్ చేసి ఉన్నారు, అక్క ప్రింట్స్ కట్ బ్లౌజ్ గురించి చెప్పండి అని చెప్పేసి. అలాగే కటింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా కటింగ్ వీడియో కూడా పెడతాను. అండ్ ఈజీగా నేర్చుకుంటారండి. ప్రింట్స్ కట్కి పెద్దగా ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు. మీరు కొంచెం ఓపికతో చూస్తే సరిపోతుంది అన్నట్టు. ఈజీగా మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. మరి ప్రింట్స్ కట్ బ్లౌజ్ మీకు ఉందా లేదో కూడా కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.